హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు నిమ్మకాయ పులిహోర చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా పూజలప్పుడు నైవేద్యంగా పెట్టుకోవడానికి గానీ, లేదా బ్రేక్‌ఫాస్ట్ కోసం గానీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నిమ్మకాయ పులిహోరని చక్కగా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. పులిహోర కోసం ముందుగుండా అన్నాన్ని ఉడికించి రెడీగా పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే కొద్దిగా పసుపు వేసి ఉడికించేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే పోపు కోసం ఒక వెడల్పాటి బాండీని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందు వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంతమందికి జీలకర్ర కూడా వేసుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక మనం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక పావు టీ స్పూను ఇంగువని యాడ్ చేస్తున్నాను. ఇంగు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముందుగా అల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడైతేనే అల్లం ఫ్లేవర్ బాగా పడుతుంది పులిహోరకి. అల్లం, పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు అన్నం ఉడికించేటప్పుడే ఎక్కువ పసుపు వేసి ఉడికించుకుంటే మరి ఇక్కడ యాడ్ చేయాల్సిన లేదు. నేను అక్కడ కొద్దిగా వేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ యాడ్ చేశాను. ఇప్పుడు వేగిపోయాయి కదండి, ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించేసుకోవాలి. మీరు కరివేపాకుని ముందుగుండా వేయద్దు, లాస్ట్లో వేయండి. ముందుగుండా వేస్తే ఎక్కువ వేగిపోయి అంత బాగోవు. లేదా పచ్చి కరివేపాకునైనా సరే మనం రైస్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఉడికించిన రైస్ని ఇక్కడ వేసేసి కలిపేస్తున్నాను అనమాట. ఇలా అన్నీ కలిసేటట్లు చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మరొకసారి మళ్ళీ చక్కగా కలిపేసుకోవాలండి. అలాగే ఇందులోకి 2 నిమ్మకాయల రసాన్ని నేను యాడ్ చేస్తున్నాను పులుపు కోసం. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి. నిమ్మరసం కావాలనుకుంటే కొద్దిగా తీసి రెడీగా పెట్టుకోండి. చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ముందుగానే ఎక్కువ వేసి కలిపేయద్దు. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా ఇలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇదండి నిమ్మకాయ పులిహోర. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.